శ్రీపాద్ గురునాథ్. ఈరోజు మనము చర్చించబోయే అంశము 36, 36, 37 ఈ రెండు శ్లోకాలు మనం చర్చిద్దాము. తైదర్శనీయ వయవైరుదారా విలాసహాపేక్షితవామ సూక్తై హృతాత్మనో హృత ప్రాణాంశ భక్తి అనిశ్చితో మే గతిమన్వీం ప్రయుక్తే. 37వ శ్లోకం. అతో విభూతిం మమ మాయ వినస్తాం ఐశ్వర్యం అష్టాంగమనుప్రవృత్తం శ్రేయం భాగవతీం వా స్పృహంతి భద్రాం పరస్య మేతే శ్నోతేతు లోకే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय बोलो श्रीमद् भागवतम की जय. समवेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानाम पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి భాగవత చర్చ. భక్తులు ఎన్ని రకాలు అంటే భక్తులు 3 రకాలుగా ఉంటారు. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు. ఇదే విషయాన్ని ఉపదేశ అమృతంలో శ్రీల గోస్వామిపాదుల వారు చెప్తారు. ఉత్తమ భక్తులు, ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి. సో భాగవతంలో కపిల భగవానుడు చెప్తున్నాడు, ఉపదేశ అమృతంలో శ్రీల రూప గోస్వామిపాదుల వారు చెప్తున్నారు. సో దానికి వివరణ ఏంటంటే కనిష్టాధికారి అంటే 3 రకాల లాస్ట్ భక్తుడు. కనిష్టాధికారి భక్తుడు సో భక్తి సాధన చేసి గురువు గారి దగ్గర హరినామ దీక్షని తీసుకొని భగవంతుడి యొక్క పవిత్ర నామముని జపించడానికి ప్రయత్నించేటువంటి నూతన భక్తుడు. ఈ నూతన భక్తుని అట్లీస్ట్ కనిష్ట వైష్ణవుని మనందరం కూడా హరినామ దీక్ష తీసుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా మనస్సులో ఉన్న అట్లీస్ట్ వాళ్ళని ఆదరించాలి, గౌరవించాలి. రెండవ భక్తుడు మధ్యమాధికారి అంటే తృతీయ శ్రేణి భక్తుడు. తృతీయ శ్రేణి భక్తుడు ఇది ఫానటిక్ కాదు, ప్యాషన్ కాదు. సో వాళ్ళ యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనకు ఉన్నాయా లేదా? నేను మంత్రదీక్ష తీసుకున్న కనిష్టాధికారి, నేను ఇంకోటి మధ్యమాధికారి అంటే అదే ఆధ్యాత్మిక ఆచార్యం నుంచి మంత్రదీక్ష. మొదటి దీక్ష హరినామ దీక్ష, రెండవది మంత్రదీక్ష అంటారు, అది బ్రాహ్మణ దీక్ష. ఆ భక్తునికి మనము దండవత్ ప్రణవం చేయాలా మధ్యమాధికారికి. ఎందుకంటే ఆ భక్తుడు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిరంతరము నియుక్తమై ఉంటాడు, భగవంతుడి సేవలో ఉంటాడు. తర్వాత మిగతా ఇంకా డీటెయిల్గా మనం చర్చిద్దాము. ఉత్తమ అధికారి వచ్చి ఆయన యొక్క ఉత్తమ లక్షణం ఏంటంటే నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క ఉత్తమాధికారి అంటే మధ్యమాధికారి నుంచి ఇంకా ప్రమోట్ అయినటువంటి భక్తుడు. అతను ఎప్పుడు కూడా ఆయన స్పెషల్ క్వాలిటీస్, ఇతరులను నిందించడు, తన హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా పెట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ముఖ్యంగా ఆయనని ఎలా గుర్తించాలంటే భగవంతుడి యొక్క ఈ కృష్ణ చైతన్యని తను ఆచరిస్తూ ఇతరులను ఆచరింప చేసేవాడు ఉత్తమ అధికారి. ఇది భక్తుల్లో రకాలు, 3 రకాలు. వాళ్ళ గురించి బ్రీఫ్ ఇవ్వడం జరిగింది.
చైతన్య మహాప్రభు ఈ భక్తిమయ జీవితంలో మనం పురోగతి పొందడానికి కొరకు ఏ భక్తుడి యొక్క లక్ష్యం కనిష్టాధికారి యొక్క లక్ష్యం మధ్యమాధికారి అవ్వడం, మధ్యమాధికారి లక్ష్యము ఉత్తమాధికారి అవ్వటము, ఉత్తమ భక్తులుగా, ఉత్తమ భక్తులు ఆచార్యుల యొక్క అడుగు జాడలను 100% పాటిస్తూ, పాటింప చేస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ, ఇతరుల జీవితాలను ఆ! భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం పాటింప చేస్తూ, వాళ్ళ జీవితాలను గూడా ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణం చేయించేటువంటి భక్తుడు ఉత్తమ భక్తుడు. ఇప్పుడు మనం తాత్పర్యం భాష్యాలను చూద్దాము ఈ శ్లోకాల్లో. సో, కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతితో ఈ యొక్క సంభాషణ. ఈ యొక్క చాప్టర్ పేరే భక్తి యోగ మహిమ. సో, ఈ చాప్టర్ చాలా శ్రద్ధగా ఎవరైనా మిస్ అయితే దయచేసి రికార్డింగ్స్ అనే వినండి. శ్రద్ధగా వింటే తప్పకుండా భక్తి యోగంలో చూడండి మన అదృష్టం. చతుర్మాస్యంలో మొదటి మాసంలో మనకు భక్తి యోగ మహిమొచ్చింది. అంటే మిగతా 3 మాసాలు మనం ఏ విధంగా భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనేది. దాదాపు ఈ మంత్‌లో మొదటి మాసంలోనే ఈ భక్తి యోగం కంప్లీట్ కాబోతుంది. సో, నెక్స్ట్ 3 మాసాలు జస్ట్ ఈ భక్తి యోగాన్ని అనుసరించండి. సక్సెస్ అవుతాం మనం చాతుర్మాస్య దీక్షలో. దరహాస పూర్ణములు, ఆకర్షణీయములునైన భగవానుని మనోహర రూపములను గాంచుచు ఆతని పరమ ప్రియమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తుడు దాదాపుగా ఇతర చేతనమును మరచును. సో, చూడండి, విశుద్ధ భక్తుడు అంటే ప్రథమ శ్రేణి భక్తుడు ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు గూడా భగవంతుడి యొక్క ఆ! ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ దరహాసాన్ని, భగవంతుడి యొక్క ముఖార విందాన్ని దర్శిస్తూ, ఆ భగవంతుడి యొక్క మనోహర రూపాన్ని మరి ఎలా దర్శించగలము? అట్‌లీస్ట్ మనం రోజు రాధారమణ యొక్క దర్శనం చేస్తా ఉన్నాము. జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య యొక్క దర్శనం చేస్తా ఉన్నాము. భక్తులెప్పుడు గూడా భగవద్ దర్శనంతో ఆనందమయ జీవితాన్ని గడుపుతా ఉంటారు. అతని పరమ ప్రియమగు వాక్కులను వినుచు భగవంతుడి యొక్క పరమ ప్రియము అంటే భక్తులను ఉద్దేశించి భగవంతుడు ఎన్నో ఉపదేశాలు ఆయన ఇస్తా ఉంటాడు. అదే విధంగా ఎన్నో లీలలను కూడా ప్రపోజ్ చేస్తా ఉంటాడు. భగవంతుడు తన భక్తులతో లీలలు చేయడానికి చూడండి పరమ ప్రియమగు వాక్కులను భగవంతుడి ముఖారవింద నుంచి వెలువడినటువంటి ప్రతి వాక్కు కూడా పరమ ప్రియమైంది. వినుచు విశుద్ధ భక్తి దాదాపుగా ఇతర చేతనమును అంటే భౌతిక కార్యాలను ఇతర చేతనం అంటే ఆధ్యాత్మిక చేతనం, భౌతికమైనటువంటి కార్యాలను హ్మ్, చేయడానికి ఆయన అయిష్టపడతా ఉంటాడు. అనాసక్తిగా ఉంటాడు. సమస్త ఇతర కలాపముల నుండి తన ఇంద్రియములు విడివడగా అతడు భక్తియుక్త సేవయందు సంలగ్నమగును. ఇతర కార్యమంటే భౌతికమైనటువంటి కార్యకలాపాల నుంచి ఇంద్రియాలను విత్‌డ్రా చేస్తాడు. ఎట్లయితే తాబేలు తన కడుపు నిండిన తర్వాత తన ఇంద్రియాలన్నీ లోపటికి ముడుచుకుంటుంది. అలానే గోస్వామి తన ఇంద్రియాల పైన సంపూర్ణ నియంత్రణ ఉన్నవాడు. ఇంకా కేవలము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కొరకే ఈ ఇంద్రియాలను వాడుతాడు. భౌతికానికి వాడడు. ఆ విధంగా అతడు కోరినప్పటికిని ప్రత్యేకమగు యత్నము లేకనే ముక్తి అతనికి లభ్యమగును. చూడండి భక్తులకు ముక్తి అనేది అసలు పట్టించుకోరు. వాళ్ళు ఈవెన్ 5 ముక్తులు గూడా పట్టించుకోరు. ఇక్కడ మనము చాలా అద్భుతమైనటువంటి లీల ఒకటి చర్చిద్దాము. దేనికి సంబంధించి భగవంతుడి యొక్క పరమ ప్రియమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తుడు మరి మనం గూడా ఆ భగవంతుడి యొక్క వాక్కులు మనమైతే అంత శుద్ధ భక్తులం కాదు. అట్‌లీస్ట్ భగవంతుడి యొక్క పరమ ప్రియమైనటువంటి భక్తుల వాక్కులనన్నా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆహ్, పండర్‌పూర్‌లో ఇంతకు ముందు గూడా చెప్పానో లేదో తెలీదు. నామ్‌దేవ్ చాలా గొప్ప భక్తుడాయన. సో, పండర్‌పూర్‌లో చాలా మంది భక్తులున్నారు. అలా అంటే భగవంతుడు పండర్‌నాథుడు ఎన్నో లీలలు ఆ భక్తులతో చేస్తా ఉంటాడు. అయితే ఒకరోజు నామ్‌దేవ్ చాలా పేదవాడు. కానీ మహాభక్తుడాయన. చాలా భగవంతుడికి చాలా ప్రియమైనటువంటి భక్తుడు. భగవంతుడు అనుకుంటాడు పండర్‌పూర్‌లో భగవంతుడికి
రోజు అభిషేకము, రకరకాల ప్రసాదాలు, ఎన్నో రకాలైనటువంటి భోగ్ ప్రసాదం భగవంతుడు రోజు స్వీకరిస్తా ఉంటాడు. ఒకరోజు అనిపిస్తదంట, నా నామదేవ్ పాపం అతనికి ఏదో వాళ్ళ అమ్మ పేదవాళ్ళు, కానీ మంచి ప్రేమతో చేస్తా ఉంటది. రోజొచ్చి భగవంతుడి యొక్క మంగళారతి దర్శనం కంపల్సరీ చేస్తాడు. భగవంతుడి గుణగణాలను కీర్తన చేస్తాడు. అద్భుతమైన భక్తుడన్నట్టు నామదేవ్. అయితే భగవంతుడికి అనిపిస్తది, నా నామదేవ్‌కు నేను ప్రసాదం తీసుకుంటాను గానీ, వాళ్ళు పూజారులేంటి భగవంతుడికి చెప్పన్ భోగ్ ప్రసాదం ఆఫర్ చేస్తారు. అది ఇంకా మేనేజ్‌మెంటో వాళ్ళ క్లోజ్ ఉన్నోళ్ళు మాత్రం ప్రసాదం తీసుకుంటారు. సో, నామదేవ్‌కు ప్రసాదము ఇవ్వాలనుకోని అప్పుడు నామదేవ్‌ని భగవంతుడు అంటాడంట, నామదేవ్‌తో మాట్లాడుతున్నాడు. ఆ విగ్రహ రూప అర్చా విగ్రహ భగవంత్, "ఏ నామా ప్రభు చెప్పండి ప్రభు నాకు మీ ఇక్కడ రోజు ఎన్నో రకాలు పెడుతున్నారు గానీ, మీ అమ్మ చేసేటువంటి పూరన్ పూరి మహారాష్ట్రలో నాకు పూరన్ పూరి మరి మా ప్రతిభ మాతకి తెలిసుండొచ్చు. చాలా ఫేమస్ పూరన్ పూరి మా అమ్మ చాలా హరే చేస్తది. కృష్ణ గురూజీ. భక్షాలు ప్రభుజీ. భక్షాలు. భక్షాలా? ఓకే. హ్మ్. అంటే పోలేలు మహారాష్ట్ర వాళ్ళు ఫేమస్. మనం ఇక్కడ దాన్ని బెల్లంతో ఏ పండగ ఉగాదికి గదా! చేస్తారు మనకిక్కడ. సో ఆ! పచ్చడి పోలేలు చాలా మీ అమ్మ చాలా చేస్తది. అవి నాకు తినాలనుంది. ఆహ్, ఒక 2, 3 రోజులు మీ అమ్మ వంట తినాలనుంది అంటే, "మరెలా ప్రభూ? మీరే దానికి మార్గం చెప్పండి" అంటే, భగవంతుడు చెప్తాడంట, "ఏం లేదు. చాలా సింపుల్ మార్గము. ఇక్కడైతే నన్ను వీళ్ళు వదిలిపెట్టరు. ఇక్కడ వదిలిపెట్టి రావాలంటే నేను ఇక్కడి నుంచి రాలేను" అంటాడు. కానీ భగవంతుడు దలుచుకుంటే అక్కడ ఉండగలుగుతాడు, వాళ్ళ ఇంటికి పోగలుగుతాడు. ఎన్నో రకాలుగా ఆయన విస్తరిస్తున్నప్పుడు ఆయన వెళ్ళలేడా? కానీ భగవంతుడి యొక్క లీల. నామా రాత్రిపూట నువ్వు వచ్చేసేయి. నేను నిన్ను నా దగ్గర దాచేస్తాను. అప్పుడు నువ్వు నా రూపాన్ని ధరించు. నా రూపాన్ని నీకిచ్చేస్తాను. నీ రూపం నేను తీసుకొని మీ ఇంటికెళ్తాను. అప్పుడు రోజు నువ్వెట్లా వస్తావో నేను మళ్ళీ మంగళారతికొస్తా, అన్నీ వస్తా. కానీ ఇక్కడ నా రూపంలో నువ్వుండి, ఇక్కడ వీళ్ళు పెట్టే ప్రసాదాన్ని నువ్వు తీసుకో. నేను మీ అమ్మ దగ్గర నీ రూపం తీసుకొనెళ్ళి, ఆహ్, అమ్మ చేతి ఆ భక్షాలు ప్రసాదము నేను తీసుకుంటాను ఒక 4 డేస్. ఆ 4 డేస్ నేనిక్కడ గుడికొస్తాను. కానీ ఒక కండిషన్ అప్లై అవుతుంది. ఇక్కడున్నప్పుడు వాళ్ళు రకరకాల భోజనాలు పెడతారు. అవి స్వీకరించు. కానీ రోజు అభిషేకం చేసేటప్పుడు మొత్తం బట్టలన్నీ ఇప్పేస్తారు. మళ్ళప్పుడైనా కొంచెం బట్టలు పెట్టండి అని అనొద్దు. ప్లస్ వాళ్ళు పొద్దున పూట ప్రసాదము వెన్న పెడతారంట ఇక్కడ. సో, వెన్న, మిశ్రి దాన్ని బై మిస్టేక్ అరే! ఇది బావుందని జెప్పేసి నాలుకతో చప్పరిచ్చేవు నువ్వు. అటువంటివి చెయ్యకు. నేనెలా నిలబడతానో అలా నిలబడిపో నువ్వు అని జెప్పేసి జెప్తాడు. సరే ప్రభు అని జెప్పేసి జెప్తాడు. అప్పుడు ఎక్స్‌చేంజ్ జేసుకుంటారు. భగవంతుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. నామ ఇక్కడ భగవంతుడి పొజిషన్‌లో ఇది నిజంగా జరిగింది. పొజిషన్‌లో నిలబడతాడు. 4 డేస్ చూడండి. భగవంతుడు పరమ దయాళు. భగవంతుడు తన భక్తుడిని తన స్థానంలో నిలబెట్టి, ఆ స్థానంలో ఉన్న నామదేవ్ యొక్క మంగళారతి జరుగుతుంటే తను మంగళారతి అటెండ్ చేయడానికి వస్తున్నాడంట. మనం స్వయం భగవంతుడి మంగళారతి జేయడానికి మనకు సమయం సరిపోవట్లేదు. రాత్రి లేట్ అయింది, పడుకుంటాము, లేవలేకపోతున్నాము అని మనం 12 కారణాలు జెప్తే, భగవంతుడు ఉత్తమ భక్తులతో ఉత్తమమైనటువంటి మన ఊహకు అతీతమైనటువంటి లీలల్ని భక్తులతో ఇదెప్పుడో గాదు. జస్ట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కిందనే. అది పెద్ద నేననుకుంటా 2, 300 నామదేవ్. ఎప్పుడో జరిగింది అది. పండర్‌నాథుడు ఇప్పడు గూడా స్టిల్ అటువంటి లీలలు జేస్తాడు. 4 డేస్ అంటే తన భక్తుడు చెప్పన్ భోగ్ ప్రసాదాలిక ఆ రోజు. అంటే ఆ రూపాన్ని గూడా భగవంతుడిస్తాడు. ఎప్పుడో రూపం గాదు. మనము 5 ముక్తుల్లో ఒక ముక్తి ఏము ముక్తి అది? భగవంతుడి యొక్క సామీప్య ముక్తి సారూప్య. గురు. చనిపోయిన సారూప్య తర్వాత ముక్తి. గాదు. ఇక్కడే నామదేవ్‌కు సారూప్య ముక్తినిచ్చాడంట. పెద్ద పట్టించుకోరు. ఆ రూపాన్ని ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇంకొక భక్తుడి కథలో గూడా చెప్పడం జరిగింది. భగవంతుడు తన రూపాన్ని ఇస్తాడు. ఎవరా భక్తుడు? ఒక భక్తుడు రోజు టెంపుల్‌లో క్లీన్ చేస్తా ఉంటాడు. ఆ భక్తుడు అడుగుతాడు, "ప్రభూ మీరు పాపం చాలా అలసిపోతున్నారేమో. అక్కడ నిలబడి మీకు కాళ్ళు నొప్పులు పుడతాయి గదా! నేను మీ సేవ జేస్తాను.
మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. ఇది చాలా కష్టం అంత లేదు ప్రభు మీరు ఇవ్వండి అని చెప్పేసి. కానీ ఇక్కడ నిలబడడం అంత సులభం కాదు. దీని యొక్క ఆ! ఇక్కడ నిలబడి ఎంతో మందిని ఆశీర్వదించాల్సి వస్తుంది. ఎన్నో రకాలటువంటి విషయాల్ని గ్రహించి కొన్నిటికి రెస్పాండ్ అవ్వాలా, కొన్నిటికి రెస్పాండ్ అంటే దేనికి కూడా మామూలుగా చూస్తే దేనికి రెస్పాండ్ అవ్వకుండా ఉండాలా. అదే ఎన్నో రకాల భక్తులొస్తారు. 4 రకాలటువంటి భక్తులొస్తారు. దుర్మార్గులు గూడా వస్తారు. కాబట్టి అవన్నీ చాలా కష్టం అంటే, లేదు ప్రభు అంటే, ఆ ఊడ్చే భక్తుడికి గూడా తన రూపాన్నిచ్చి భగవంతుడు తన రూపాన్నిచ్చి నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గూడా భగవంతుడి పరమ ప్రియమగు వాక్కులను విని, ఆస్వాదించి దాన్ని పాటించాలి. సో, కాబట్టి మనం గూడా మన గురుదేవుల వారు మనని పొగడ్తల్లో ముంచేస్తే చాలా బాగుంటుంది. పొగడ్తల్లో ముంచకపోతే మనకు గూడా కోపమొస్తుంది. భక్తులకు గూడా కోపమొస్తుందా లేదా చూసుకోండి. భగవంతుడప్పుడు తన క్లోజ్‌గున్న భక్తులకు గూడా లీలల ద్వారా పనిష్మెంట్ ఇస్తా ఉంటాడు. అర్థమైందా? వాళ్ళ లోపల వచ్చినటువంటి అహంకారాన్ని అణచడాని కొరకు ఈవెన్ అర్జునుడికి గూడా చాలా సార్ల లెసన్స్ నేర్పిస్తా ఉంటాడు భగవంతుడు. ముందు ముందు చూద్దాం ఎలా ఉంటదనేది భాష్యం. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు అనుచు భక్తులు 3 తరగతులుగా ఉందురు. వీరిలో తృతీయ శ్రేణి భక్తులు సైతం ముక్తాత్మలే. తగినంత జ్ఞానము లేనప్పటికీ మందిరమందలి శ్రీ విగ్రహపు సుందరముగు అలంకరణను గాంచుట ద్వారా భక్తుడు భగవానుని గూర్చిన ఆలోచనలో మునిగిపోయి అన్య చేతనమును మరచునని ఈ శ్లోకం నందు వివరింపబడింది. అనగా కేవలము కృష్ణ భక్తి భావనయందు స్థిరముగా నెలకొనుట ద్వారా, అంటే ఇంద్రియములను కృష్ణ సేవ యందు నెలకొల్పుట ద్వారా మనుజుడు తెలియకుండగానే ముక్తుడు కాగలడు. ఈ విషయం భగవద్గీత యందును ధృవపరపబడింది. శాస్త్రమునందు నిర్దేశింపబడిన రీతి విశుద్ధ భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా మనుజుడు బ్రహ్మముతో సమానమగును. ఈ విషయమే బ్రహ్మ భూయాయ కల్పతే అని భగవద్గీత యందు తెలుపబడింది. దీని భావమేమనగా జీవుడు తన సహజ స్థితి యందు బ్రహ్మమే అయి ఉన్నాడు. అతడు పరబ్రహ్మపు అంశ అవుటయే అందులకు కారణం. కానీ తాను భగవానుని నిత్య సేవకుడనడి సహజ స్వభావం మరచినందున అతడు మాయచే విహ్వలుడై బంధితుడగును. జీవుని తన సహజ స్థితి విస్మృతియే మాయ అనబడును. లేనిచో అతడు నిత్యముగా బ్రహ్మమే అయి ఉన్నాడు. సో మాయచే ఆకర్షింపబడితే ఆయన బంధింపబడతాడు. మాయచే వికర్షింపబడితే బంధ విముక్తుడవుతాడు. మరి మాయచే వికర్షింపబడాలంటే భగవంతుడిచే ఆకర్షింపబడాల. సో ఇక్కడ కూడా మనకు 3 రకాల భక్తుల్లో ఈవెన్ లాస్ట్ భక్తుడు కూడా తృతీయ శ్రేణి భక్తుడు కూడా ముక్తుడే. ఎప్పుడు ఆ తృతీయ శ్రేణి భక్తుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే, శ్రీమద్ భాగవతం 11వ స్కందము 2వ అధ్యాయము 47వ శ్లోకం. ఎవరైనా భగవంతుడి భక్తియుక్త సేవ చేస్తాడు. కానీ కేవలము ఆ విగ్రహం పట్ల మాత్రమే, విగ్రహాన్ని సేవించడం పట్ల ఆసక్తుడై ఉంటాడు గాని భక్తుల పట్ల గాని సామాన్య జనుల పట్ల ఎట్లా ప్రవర్తించాలో తెలియని వాడు కనిష్టాధికారి. సో కాబట్టి మరి ఆ పొజిషన్ అందరికీ సెక్యూర్ పొజిషన్ అంటారా? భగవంతుడు భక్త ఎవరు ప్రియమైన వాళ్ళు? నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు అంటున్నాడు. ఈ ప్రపంచం అంటే భౌతిక ప్రపంచంలో ఫలానా ఆయనని ఇలా చూయిస్తూ అతని కంటే నాకు ప్రియమైన వాడు మరొక్కడు లేడు. తర్వాత అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోడు అంటున్నాడు. ప్రియమైన వాడు లేడు, అతనికంటే మించిన వాడు ఉండబోడు. అతను ఎవరు? ఇట్లా చూపిస్తున్నాడు. మరి ఆయన భగవంతుడు ఇలా చెప్తున్నాడు. ఆయన అంత క్వాలిఫికేషన్ ఎలా సంపాదించాడు? ఏంటి ఆయన క్వాలిఫికేషన్? భగవంతుడు చెప్తున్నాడు, ఆయన నాకు అందరికంటే ప్రియమైన వాడు, ఆయన కంటే మించిన వాడు ఎవడు ఉండడు అనే చెప్తున్నాడంటే, అప్పుడు ఎందుకు ఆయన ప్రియమైన వాడుగా మారాడు అంటే,
18.68లో 18.68 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు మనం ఎవరైనా ప్రచారం చేసేటప్పుడు కూడా చెప్పొచ్చు. ఏంటి ఆయన గొప్పతనం అంటే, యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. భగవంతుడు చెప్తున్నాడు, ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించి వానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయంగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. పరమ రహస్యమును అంటున్నాడు. అంటే మనకు జ్ఞానం భగవంతుడు ఇచ్చినటువంటి 3 రకాల జ్ఞానాలు. గుహ్యమైన జ్ఞానము, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యతం జ్ఞానము. ఇది టాప్ మోస్ట్ జ్ఞానము. గుహ్యతం జ్ఞానాన్ని ఎవరైతే ఇతరులకు భక్తులకు వివరించు వానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయంగా లభిస్తుంది. మరి భక్తులకు వివరించడానికి నా దగ్గర టైము లేదు అంటే, మీరు కనిష్ట స్థితిలో మా ఇంట్లో నేను భగవంతుడికి గోపాల్‌కు, లేకుంటే మా ఇంట్లో రాధామాధవ్ ఫోటోకు, క్యాలెండర్ నేను సేవ చేసుకుంటాను ప్రభు. మీరు చెప్పిన ప్రకారము నియమాలు పాటిస్తున్నాను. ఓకే. భక్తుల లిస్ట్‌లో చేరుతారు. కనిష్ట అయినా గూడా దీక్ష తీసుకొని చాలా అక్కడ గూడా నిష్టతో భగవంతుడిని సేవించాల్సొస్తది. కానీ ఎంత నిష్టతో సేవించినా అన్‌లెస్ అంటిల్ నా భక్తి గురించి, ఈ పరమ రహస్యం గురించి భక్తులకు వివరించకపోతే శుద్ధ భక్తియుక్త సేవ దొరకదు. మరి శుద్ధ భక్తియుక్త సేవ దొరకంది మనకు అత్యంత ఆనందమయ జీవితము మనకు దొరకదు. మరి ఆనందమయ జీవితము దొరకాలంటే మనము దీనికి సపోర్ట్‌గా అంత్యమున తిరిగి నన్నే చేరుకుంటాడు. మరి దీనికి మనకు భగవంతుడు ఈ శుద్ధ భక్తియుక్త సేవకు సంబంధించి మనని ఏం బోధించమంటున్నాడు? 18.65లో చెప్తున్నారు భగవంతుడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. భగవంతుడు చెప్తున్నాడు, కేవలం 4 ఫార్ములాస్ ఇవ్వండి వాళ్ళకి సరిపోతుంది. అంటే ఈ ట్రాక్‌లో వచ్చిన వాళ్ళకు ఫస్టే మొదటిగానే కేవలం ఇదే అంటే ఇదైపోతారు. ఎవరైతే కొంచెం ముందుకు ప్రయాణం చేస్తారో, అందుగురించే భగవంతుడు 9.34లో చెప్పారు. 18.65లో చెప్తున్నారు. 9 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 9థ్ గూడా అది లాస్ట్ శ్లోక. 9 అధ్యాయాలు కంప్లీట్ అయిన తర్వాత దాదాపు సగం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫార్ములా ఇస్తున్నాడు భగవంతుడు. ఆ! గుహ్యతం ఫార్ములా ఏంటది? సర్వదా నన్ను గూర్చియే చింతము. ఇంకా సెకండ్ థాట్ పెట్టుకోకండి. సర్వదా నన్ను గూర్చియే చింతింపండి. అంటే భగవంతుని గురించి స్మరించండి. తర్వాత నా భక్తుడవు కమ్ము. అన్య భక్తుల నుంచి భగవద్భక్తులుగా కావాలని జెప్పేసి మనకు కోరుతున్నారు. మీకు ఆహ్, అథ్లెటిక్స్‌లో అందరూ మ్యారథాన్ అంటే లాంగ్ రన్‌లో ఇలా నిలబడతారు. తర్వాత ఫస్ట్ ట్రాక్ వచ్చేయొచ్చంట. అదే 100 మీటర్స్, 200, 400 అయితే ఎవరి ట్రాక్‌లో వాళ్ళు పరిగెత్తాల. లాంగ్ డిస్టెన్స్ రన్‌లో ఇలా ఒక ట్రాక్‌లో అయితే అందరూ నిలబడలేరు గదా! లైన్‌గా నిలబడి మళ్ళీ ఫస్ట్ ట్రాక్‌కు వచ్చేయొచ్చన్నట్టు. లైన్‌గా నిలబడటం అంటే దూరం దూరం. అలానే మనకు తెలియక ఎన్నో జన్మల్లో అన్య దేవతారాధన ఇంకెవరెవరినో చేశాం. మనకు మన ఉన్న జ్ఞానం బట్టి, పరిస్థితుల బట్టి, మన కోరికలు బట్టి తెలియదు. కానీ ఇప్పుడు ఈ భక్తి పథంలోకొచ్చిన తర్వాత నా భక్తుడవు కమ్ము. రెండవ ఫార్ములా, మూడవ ఫార్ములా నన్ను అర్చింపుము. భగవంతుని మాత్రమే అర్చించండి. 4 నాకు నమస్కరింపుము. సో, భగవంతుని ఈ విధంగా ఎవరైతే ఇది గుహ్యతం జ్ఞానం. ఎవరైతే చేస్తారో నీవు తప్పక నన్ను చేరుదువు. అలా పాటించిన వాడు భగవంతుని చేరుకుంటాడు. కానీ భగవంతుడికి ప్రియమైన వాడు కాడు. భగవంతుడికి ప్రియమైన వాడు ఎవరవుతారు? ఈ విషయాన్ని తను పాటిస్తూ ఇతరులను పాటింప చేస్తారు గదా! వాళ్ళు నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు అగుటచే నీకిది నేను వాగ్దానం చేస్తున్నాను. సో, భగవంతుడు అటువంటి వాళ్ళు నాకు ప్రియాతి ప్రియమైనటువంటి వాడు. అంత ప్రియమైన వాడు ఇంకొకడు
ఉండబోడు అని భగవంతుడు మనకు చెప్పడం జరుగుతా ఉంది. సో కాబట్టి ఇది ఉత్తమ అధికారి యొక్క లక్షణము. దానికి నెక్స్ట్ కనిష్ట అధికారి ఎక్కడ ఉంటాడు? కేవలం శ్రీ విగ్రహారాధనలోనే ఉంటాడు. భక్తుల గురించి పట్టించుకోడు. ఇతర సామాన్యమైనటువంటి వ్యక్తుల గురించి ఆయన పెద్ద పట్టింపు ఉండదు. కానీ ఆ స్థితి నుండి భగవంతుడు చెప్తున్నాడు రూప గోస్వామి ద్వారా, మధ్యమాధికారి స్థితి కన్నా మనం ప్రమోట్ అవ్వాలి. మధ్యమాధికారి స్థితి కొరకు 11.2.46 ఇందాక 47 అన్నాము. కృష్ణ ప్రభుజీ అంటే రెడీ ఉండాలి. ఎప్పుడన్నా మీరు కొట్టినా కూడా వస్తుంది. ఎందుకు పిలుస్తున్నా అంటే మీరు కూడా భాగవతంకి అటాచ్ అవుతే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. 11.2.46 మీరు మొబైల్లో, సరే ప్రభుజీ ఇంకా నా స్నానం చేయలేదు ఈ టైప్కి అయితే అందరిది అయిపోవాలా. 11.2.46 ఓకే. శ్లోక చదవగలుగుతారా? థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ మనకు భాగవతంలో ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి యొక్క భక్తుడి గురించి శ్రీమద్ భాగవతంలో బోధిస్తున్నారు. 11 శ్రీమద్ భాగవతం 11వ స్కందము 2వ అధ్యాయం 46వ శ్లోకంలో మధ్యమాధికారి గురించి, ఈశ్వరే తదదీనేషు బాలిశేషు ద్విషత్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యః కరోతి స మధ్యమః. సో మధ్యమాధికారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయనకు ఉండవలసినటువంటి అర్హతలు. నంబర్ 1, దేవాది దేవుని పరమ ప్రేమైక వ్యక్తిగా భజించేవాడు. సో భగవంతుని చాలా ప్రేమతో భజించేవాడు అన్నాడు. చూడండి, పూజించేవాడు కాదు. పూజ అనేది ఎవరికి వాడాలా? భజించడం అనేది ఎవరికి వాడతారు? పూజ భగవంతుడి యొక్క భక్తుల పట్ల ఈర్ష్య, ద్వేషం ఉంటుంది. భగవద్భక్తులతో స్నేహమే ఉండాలి. కానీ ఇలా ఎవరైతే ఈర్ష్య స్వభావం ఉంటుందో వాళ్ళని త్యజించాలంట. ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉత్తమ అధికారి యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. అంత్యలీల, చైతన్య చరితామృతము అంత్యలీల 4.192లో, దీక్షాకాలే భక్తి కోరే ఆత్మ సమర్పణ్ సై కాలే కృష్ణ తారే కోరే ఆత్మసం. అంటే దీక్షా కాలంలో భక్తుడు భగవంతుని సేవకై సంపూర్ణ శరణాగతుడుగా తనను తాను అర్పించుకుంటే శ్రీకృష్ణుడు అతన్ని తనంతటి ఉత్తమునిగా అంగీకరిస్తాడు. ఆయన యొక్క ఉత్తమ అధికారి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము, ఆయన యొక్క కర్తవ్యం ఏముంటదంటే, నిత్యము నిరంతరమును ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, చాలా మంది వైష్ణవులు ఎవరైతే నియమాలను అనుసరించి నిర్దేశింపబడినన్ని సార్లు జపమాలతో భగవన్నామము జపించడంలోను, 2 కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాపింప చేయడం ఎలా అని ఎల్లప్పుడూ ఆలోచించడంలోను, నియమ నిబంధనలు అన్నిటినీ శ్రద్ధగా అనుసరిస్తూ భగవంతుని సేవించడంలోను తీవ్రంగా నిమగ్నై ఉంటాడో అట్టి వైష్ణవుని ఉత్తమాధికారిగా మనం పరిగణించాలి. అటువంటి మహాభక్తుని యొక్క సాంగత్యాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలండి. సో కాబట్టి మరి మనం అలాంటి స్థితిలో ఉన్నామా లేదా? ఓకే, మనం కనిష్టాధికారులమే, లేదు ఇంకా కనిష్ట స్థితి కూడా రాలేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. బట్ మనం ఎటువంటి భక్తుడి యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి అనేది మనకు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మనం కనిష్టలో ఉన్నామా లేదా? కనిష్ట ఉన్నవాడు కూడా భగవంతుడి యొక్క సేవ చాలా అద్భుతంగా చేస్తాడు. ఓకే, భక్తుల్ని పట్టించుకోవట్లేదు, కానీ అది కూడా చాలా డేంజర్. భగవంతుడు ఆల్రెడీ ఎన్నో లీలలు చెప్పాడు, ఎవరైతే నా భక్తుల్ని పట్టించుకోరో వాళ్ళని నేను కూడా పట్టించుకోను అని చెప్పేసి. నెక్స్ట్, తగినంత జ్ఞానము లేనప్పటికీ మందిరమందులు శ్రీ విగ్రహపు సుందరమగు అలంకరణను గాంచుట ద్వారా భక్తుడు భగవానుని గూర్చిన ఆలోచన మునిగిపోయి అన్య చేతనమును మరచును. ఈ శ్లోకం నందు ఈ విధంగా వివరింపడం జరిగింది. దీంట్లో ఏంటంటే, శాస్త్రం నందు నిర్దేశింపబడిన రీతి విశుద్ధ భక్తియుక్త సేవ నిర్ణయించడం ద్వారా మనుషుడు బ్రహ్మంతో
సమానమగును. బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క బ్రహ్మన్ పరమాత్మ, తర్వాత భగవాన్. బ్రహ్మం అంటే ఆత్మ స్థితికి చేరుకోవటం అన్నట్టు. ఆత్మ సహజ స్థితి కేవలము భగవంతుణ్ణి సేవించడం తప్ప ఇంకా వేరే ఏది ఉండదు ఆయనకు. బ్రహ్మన్ బ్రహ్మన్ స్థితి. భగవంతుడు పరబ్రహ్మం. తర్వాత అతను ఏం చేస్తాడంటే తన సహజ స్థితి స్మృతిలో ఉంటాడు, విస్మృతిలో ఉండడు. విస్మృతిలోకి వెళ్ళిపోతే బందీ అవుతాడు. మనందరం ఇప్పుడు సహజ స్థితిలో లేము. కాబట్టే ఈ భౌతికమైనటువంటి ఆ! బంధనాల్లో చిక్కుకున్నాము. మనుజుడు తన సహజ స్థితిని ఎరుగుటను నేర్చినప్పుడు తాను భగవానుని సేవకుడనని ఎరుగగలుగును. బ్రహ్మమనున్నది ఆత్మానుభవ స్థితికి సంబంధించినట్టిది. పరతత్వ విషయక జ్ఞానమును పురోగతి నొందనప్పటికిని భక్తితో వందనములు అర్పించుచు భగవానుని తలుచుచు మందిరమందలి శ్రీ విగ్రహమును గాంచుచు మరియు ఫల పుష్పాదులను సమర్పించుచు తృతీయ శ్రేణి భక్తుడు సైతం తెలియకుండానే ముక్తుడు కాగలడు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిమయ జీవితంలో అట్లీస్ట్ కనిష్ట అంటే తృతీయ శ్రేణి అతడు కూడా, ఎందుకంటే తన ఇంద్రియాలను నిత్యము నిరంతరము అట్లీస్ట్ భగవంతుడి సేవలో నియుక్తం చేస్తున్నాడు కాబట్టి ముక్తుడు కాగలంటే భౌతిక చైతన్యంతో ముక్తుడు అవుతాడు. తర్వాత శ్రద్ధయాన్విత అనగా భక్తులు పరమ భక్తితో స్త్రీ విగ్రహమునకు నమస్సులు పూజా సామగ్రిని అర్పింతురని భావము. రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణుల శ్రీమూర్తులు భక్తులకు పరమ ఆకర్షణీయంగా ఉండును. సో చూడండి, ఇక్కడ భక్తులకు భగవంతుడి యొక్క రాధాకృష్ణ లేదంటే భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి వివిధ స్వాంశ రూపాలు, విష్ణు రూపాలు భక్తులకు ఆకర్షణీయము. తర్వాత వారి సేవ ఆసక్తికరంగా ఉంటుంది. పరమ సుందరముగా అలంకరింపబడిన ఆ శ్రీమూర్తులను గాంచినప్పుడు వారు భగవద్ భావనలోనే పూర్తిగా మునిగిపోదురు. అదియే ముక్త స్థితి. మనకు కదా మన నియర్ అండ్ డియర్ వాళ్ళు చాలా రోజుల తర్వాత మనకు కనబడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీ నుంచి సడన్ గా వచ్చారనుకోండి, చాలా ఆనందంగా ఉన్నట్టుగా మనము ఆ భగవంతుడి యొక్క మనం కూడా ఎప్పుడైనా బృందావనం, మాయాపూర్ ఉంది. సో మాయాపూర్ 1 ఇయర్ అయిపోయింది. అబ్బా 1 ఇయర్ రాధామాధవ్. ఇప్పుడైతే నెట్ లో కనబడతా ఉంది. పూర్వకాలం నెట్ లేనప్పుడైతే ఇవన్నీ ఫెసిలిటీ లేనప్పుడు వచ్చేప్పుడు చాలా బాధతో దుఃఖంతో భగవంతుడికి దాన్ని ఏమంటారు వీడుకోలు చెప్పి వచ్చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ గౌర్ పూర్ణిమకి వెళ్తుండే, ఏది మాయాపూర్ గౌర్ పూర్ణిమకు టికెట్ చేసినప్పటి నుంచి ఆతృత ఉండేది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేది. ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఈ ట్రైను సికింద్రాబాద్ అని చెప్పేసి. తర్వాత ఆన్ ది వే పూరి జగన్నాథ్ కూడా దర్శనం చేసుకొని వెళ్తుండే. భగవంతుడి యొక్క 2 ధామాలు ఎంత కళ్ళు కాయలు కాసేట్టుగా ఎదురు చూస్తుండే. వెళ్ళేది 1 వీక్ కొరకే. ఆ 1 వీక్ ఎప్పుడైతే కలకత్తా వచ్చిందో ఇంకా ధామంకి వచ్చేసినాం అంత ఫీల్ అయ్యేది. అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కగానే ఇంకా భగవంతుడి ఇంకా చేరుకుంటున్నాం అనేది. నవదీప్ దిగంగానే అత్యంత ఆనందం. నవదీప్ లో దిగి మళ్ళీ అక్కడ నుంచి రిక్షా పట్టుకొని బోట్లో వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క స్టెప్ దగ్గరికి ట్రైన్ ఎక్కగానే సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కగానే ఎంతో ఆనందం అయ్యేది. ఇంకా పోనీ ఇంకా ఈ సిటీ వదిలేస్తామని చెప్పేసి యాజ్ ఏ జైలు నుంచి బయటపడ్డట్టుగా, అంత జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తి ఎలా అయితే ఆనందపడతాడో అలా ఇంటి నుంచి ఆటో క్యాబ్ ఎక్కుతున్నప్పుడు ఎంతో ఆనందం అయ్యేది. మా ఇంటికి తాళం వేసాం ఇంకా వెళ్ళిపోతున్నామని. 1 స్టెప్ ఇంటి నుంచి వెహికల్ ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, కలకత్తా పూరి జగన్నాథ్ ఇలా ఎంతో అత్యంత ఆనందంలో మునిగిపోవాలి. ఇంకా శ్రీ విగ్రహం మాయాపూర్ వెళ్ళంగానే ఎప్పుడెప్పుడు స్వయం భగవంతుడి దర్శనం. అదే విధంగా బృందావన్ కూడా అందుగురించి ట్రైన్ లోనే స్నానం చేసి మథుర దిగంగానే
ఇమ్మీడియట్ గా ఆ మథురా ధామ్‌కు ప్రణామం చేసుకొని ఆటో ఎక్కేసి బృందావన్ లగేజ్ అక్కడ ఏసామో లేదా రూమ్‌లో తర్వాత చూస్తాం సర్దుకోవటం అనేది. ఇమ్మీడియేట్ గా రాధా శ్యామ్ సుందర్ కృష్ణ బలరాం గౌరనితాయి దర్శనానికి పరిగెత్తేవాళ్ళం. ప్రభుపాద సమాధి మందిరం పరిగెత్తేవాళ్ళం. సో కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క శ్రీమూర్తులను చూసినప్పుడు చాలా ఆనందాన్ని పొందేవాళ్ళు. ఆ భగవద్భావంలో పూర్తిగా మునిగిపోతారు భక్తులు. ఆ స్థితినే ముక్త స్థితి అంటారు. అందుకే రోజు మనం అట్‌లీస్ట్ మాయాపూర్ తర్వాత బృందావనం వెళ్ళకున్నా మనము నిత్య దర్శనమిస్తున్నటువంటి మనకు ఏదైతే దైవం రాధారమణ ఉన్నారో, సో వారి యొక్క దర్శనం గురించి గూడా మళ్ళీ అయ్యో! ఈరోజు దర్శనానికి తర్వాత మళ్ళీ దొరకదు రేపటి వరకు. సో రేపు పొద్దున ఎట్టి పరిస్థితిలో భగవద్ దర్శనం మంగళారతిలో దర్శనం చేసుకోవాలనే కుతూహలం ఉండాలి. అనగా తృతీయ శ్రేణి భక్తుడు సైతం దివ్య స్థితి అందున్నట్టి వాడే అని ఇచ్చట ధృవపరపబడింది. మానసిక కల్పనము లేదా ఇతర విధానముల ద్వారా ముక్తికి యత్నించు వారి కన్నను అతడు ఉన్నతుడు. సుఖదేవ్ గోస్వామి మరియు సనకాదుల వంటి గొప్ప నిరాకారవాదులు సైతము శ్రీమూర్తుల సౌందర్యముచే అలంకరణలచే భగవానునికి అర్పింపబడిన తులసీ దళములచే ఆకర్షితులై తదుపరి భక్తులైరి. ముక్త స్థితి అందున్నప్పటికీ వారు నిరాకారవాదులుగానే కొనసాగక భగవత్ సౌందర్యంచే ఆకర్షితులై భక్తులుగా మారారు. ఇక్కడ సో మొదటగా మనందరికి తెలుసు చతుర్కుమారులు, తర్వాత ఈవెన్ సుఖదేవ్ గోస్వామి కూడా గర్భం నుంచి వచ్చిన తర్వాత సో భగవంతుడి యొక్క ఆకారాన్ని నమ్మకుండా ఆయన ఇంకా తన తండ్రే స్వయం భగవంతుడి యొక్క స్వయం శక్తావేశ అవతారము అయినా కూడా ఆ అవతారాన్ని నమ్మకుండా ఆయన నిరాకార ప్రపంచంలోనికి వెళ్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యాసదేవుల వారు తన శిష్యుల ద్వారా శ్లోకాన్ని సుఖదేవ్ గోస్వామి కర్ణరంధ్రంలోకి వెళ్తుందో అప్పుడు తిరిగి రావడం జరుగుతుంది. అంటే భగవంతుడి యొక్క ఈ తులసి ఫ్లవర్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ ఆ వాసన ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు దేనితోనైనా మనం అనుభవించవచ్చు భగవంతుణ్ణి. సనకాదులు కూడా భగవంతుడికి అర్పించిన తులసి దళం యొక్క వాసన వల్ల భగవంతుడి నిరాకారం నుంచి సాకార స్థితికి రావడం జరిగింది వాళ్ళు. ఇచ్చట విలాసాను పదము మిగుల ప్రధానమైంది. అది భగవత్ కర్మలను లేదా భగవద్ లీలను సూచించును. మందిరమును దర్శించినప్పుడు సుందరంగా అలంకరింపబడిన శ్రీ విగ్రహమును గాంచితేగాక శ్రీమద్ భాగవతము, భగవద్గీత లేదా అటువంటిదే ఏదైనా వాంగ్మయమునందలి ప్రవచనము కూడా వినవలనని మందిర అర్చన విధానమున తెలుపబడింది. ప్రభుజీ మేము బ్రహ్మాండంగా మా ఇంట్లో గంట పడుతుంది ప్రభుజీ పూజ. దాన్ని మనమేమనుకుంటాము నవదా భక్తిలో అర్చన చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. భాగవతం కపిల భగవానుడు చెప్తున్నాడు అర్చన ఎప్పుడు సంపూర్ణం అవుతుంది మనం చేసే. ప్రభుజీ ఈరోజు నేను మీ క్లాస్ వినలే ప్రభు, ఎందుకంటే నాకు పూజ చేయడానికి రోజు పూజ చేస్తాను ప్రభుజీ, గంట పడుతుంది ప్రభుజీ, కాబట్టి ఆ గంటలో మీ క్లాస్ అయిపోతుంది కాబట్టి మీ క్లాస్ వినలేకపోతున్నాను. సో ఇక్కడ ఏమంటారు శ్రీమద్ భాగవతం, భగవద్గీత లేదా అటువంటిది ఏదైనా వాంగ్మయనందలి ప్రవచనము కూడా వినవలను, అప్పుడే మందిర అర్చా విధానం అది కూడా సంపూర్ణమవుతుంది. సో కాబట్టి ఎందుకంటే అది వినడం వల్ల ఇంకా అర్చన భగవంతుని సేవ చాలా భావంతో సేవించ స్థితికి మనం ప్రమోట్ అవుతాము. బృందావనమునందలి ప్రతి మందిరమందును శాస్త్ర ప్రవచనము లేదా పారాయణం ఒక విధిగా ఉండును. శాస్త్ర జ్ఞానము లేనటువంటి వారు లేదా శ్రీమద్ భాగవతము, భగవద్గీతలను పఠించుటకు సమయం లేనట్టి వారు అయిన తృతీయ శ్రేణి భక్తులు సైతము తద్వారా శ్రీకృష్ణ లీలను వినుటకు అవకాశమును పొందుదురు. కాబట్టి మన మందిరాల్లో, వేరే మందిరాల్లో చాలా మట్టుకు ఈ గౌడీయ మందిరాల్లో అయితే ఖచ్చితంగా ప్రవచనం ఉంటుంది. వేరే మందిరాల్లో ఓన్లీ పూజ అర్చనకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ దానివల్ల మన లోపల తృతీయ శ్రేణి భక్తుడిగానే మిగిలిపోతాం. దాని నుంచి మధ్యమ ఉత్తమ శ్రేణి భక్తుడికి మనం ప్రమోట్ అవ్వాలంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల శ్రవణము తప్పకుండా చెయ్యాలి అంటున్నాడు. ఒకవేళ అది చేయనట్టు అయితే అట్లీస్ట్ మనకు ఇక్కడ భగవద్గీత భాగవతాన్ని పఠించుటకు సమయం లేదు అంటున్నాం. కానీ దయచేసి ఈ మాసం అయితే అందరూ వింటున్నారు. తర్వాత ఒక్కొక్కరికి ఒకే రోజు కృష్ణ భగవానుడి యొక్క లీలలు అంటున్నారు. తృతీయ శ్రేణి భక్తులు సైతం తద్వారా కృష్ణ లీలను వినుటకు
మరి రోజు మనం ఈ యొక్క కార్యాన్ని మనము చతుర్మాస్యంలో స్టార్ట్ చేసామా? మార్నింగ్ ఈవినింగ్ భగవద్గీత, మార్నింగ్ భాగవతం, ఈవినింగ్ భగవద్గీత ప్రవచనాలు ఉంటాయి. సో ఓకే, చదువు రాని వాళ్ళు కూడా వినొచ్చు. మన గ్రూప్ లో కూడా అంత దాన్ని ఏమంటారు, క్లారిటీగా చదవలేని వాళ్ళు కూడా వినడం జరుగుతూ ఉంది. సో మనము కృష్ణ లీలల్ని వినొచ్చు అంటున్నారు. మరి ఎంతమంది వింటున్నారో లేదో నాకు తెలియదు. చదివేటోళ్ళు చదువుకుంటా పోతారు. మనకు ఎక్కడ చదువుతాము? ఏమంటారు, నీలిమమాత చదవాలంటున్నారా? ప్రాబ్లము అర్థం కాదు. ఓకే. ఆ విధంగా వారి మనస్సులు సదా భగవద్భావన అంటే భగవానుని రూపము, కర్మలు, దివ్య స్వభావము యందే సంలగ్నమై ఉండగలవు. మనం ఎప్పుడూ భగవద్ భావనలో ఉండాలంటే భగవంతుడి యొక్క లీలలను శ్రవణ, కీర్తన చేయాలి. ఎందుకు కీర్తన ప్రాక్టీస్ చేస్తాం తెలుసా? శ్రవణం. మనకు భగవంతుడు 8వ అధ్యాయము 6వ శ్లోకంలో ఏం చెప్పారు నీలమమాతజీ? ఈ శ్లోకం ప్రకారము మనము సపోజ్ నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క కథా లీలలను శ్రవణం పట్ల శ్రద్ధ, పఠనం పట్ల శ్రద్ధ, అంటే కీర్తన గాని పఠనం పట్ల శ్రద్ధ ఉందనుకోండి, నెక్స్ట్ లైఫ్ ఏమొస్తుంది అంటున్నాడు? అదే స్థితిని పొందుతాడు అంటున్నాడు. అందరికి కావాలా గుడ్ రిజల్ట్, కానీ ప్రాక్టీస్ చేయకపోతే ఇంపాసిబుల్ అండి. అర్థమైందా? ఈవెన్ ప్రాక్టీస్ చేసిన భౌతిక ప్రపంచంలో మనకు గుడ్ రిజల్ట్ వస్తుందని గ్యారంటీ లేదండి. నాకు ఇది ప్రూఫ్ అయింది అన్నట్టు. మా రమణారావు ప్రభుజీ 100% ఆయన రిజల్ట్ ఎగ్జామ్ మనం కూడా ప్రభుజీ నాకు ఇట్లా ఎందుకు అయింది అని చెప్పి ప్రభుజీ ఇప్పుడు కోచింగ్ లో ఉండొచ్చు, ఏదో ఆయన క్లాస్ తీసుకుంటా ఉంటారు. 100% ఆయనకు ఒక క్వశ్చన్ కంట నేను ఆశ్చర్యపోయినా. నేను యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ తయారు చేసిన అతను కీ ఏదైతే స్టెప్స్, ఒక ప్రాబ్లం కు స్టెప్స్ ఉన్నాయో అదే స్టెప్స్ కాపీ ఎవరైనా చూస్తే జిరాక్స్ ఏమైనా చేశారేమో అని చెప్పేసి ఉంటాయి. ఆ స్టెప్స్ వేసా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ లో దించాడంట ఆయన. కానీ 20 మార్కులు అంటే 20కి 20 రావాలి. 8 మార్కులు వేసాయంట. మరి ఆయన అంటే భగవంతుడు ఎట్లయితే కైకేయి భగవంతుని చాలా ప్రేమిస్తుంది, సో అటువంటి రామచంద్రుణ్ణి కైకేయి మనసులో దుర్బుద్ధి మంతర రూపంలో, మంతర కూడా ప్రేమిస్తుంది, మంతర కూడా దుష్టురాలు కాదు, కానీ భగవంతుడికి ఇంకా యువరాజుగా పట్టాభిషేకం అవన్నీ అయితే అరణ్యాలకు రాకపోతే ఎంతో మంది ఋషిమునులు ఉన్నారు, రాక్షస సంహారం జరగాల, దేవతలందరూ ఎంతో పీడింపబడుతున్నారు ఎట్లా అని చెప్పేసి, సో ఆ దేవతల యొక్క ప్లాన్ వల్ల మంథర యొక్క బుద్ధి భ్రష్టు పట్టించి ఆమె కైకేయి బుద్ధిని భ్రష్టు పట్టించి రామచంద్రుని అరణ్యాలకు పంపించినట్టుగా మరి ఆయన బుద్ధి కూడా పాపం ఎవ్వరు కూడా 1-2 మార్కులేమో 20 మార్కులకి 8 మార్కులు అనేది మనం ఆలోచించాలి. జస్ట్ అలాగే మనం కూడా మన అంత్యకాలంలో, కానీ భగవంతుడు అట్లా చేయడు. ఇది ఇలా జరిగిందేమో, భగవంతుడు మాత్రం గ్యారంటీ మాటిస్తున్నాడు. జీవితం అంతా మీరు ఏది ప్రాక్టీస్ చేస్తారో, సపోజ్ ఈ లైఫ్ లో అందుగురించే మన అదృష్టం సుదేవి మన అందరికీ కూడా కీర్తన్ నాకు రిక్వెస్ట్ చేసి, లేదు ప్రభు దీంతో పాటు కీర్తన పెట్టండి అంటే, రేపు పొద్దున మనం గోలోకం వెళ్తాం. గోలోకంలో సర్వీసే ఉంటుంది. ఏం సర్వీస్ చేస్తారండి? చాలా మంది మా ఐటీపీసీకి రావాలి, ఐటీపీసీ రావాలంటే కంప్యూటర్ రావాలి. కంప్యూటర్ జీరో నాలెడ్జ్ తోని జీవితం అంతా మొత్తం ఏది చూసినా హార్డ్ వర్క్ అంటే బయట అవుట్డోర్ చేసి ఇక్కడికి వచ్చి చేస్తా అంటే, అరే ఐటీపీసీలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, బయటకు పోయేది ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా సాఫ్ట్వేర్ పని చేయాలి. కంప్యూటరే నాకు టచ్ లేని వాళ్ళు అక్కడ వచ్చి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అలానే భగవద్ధామంలో వెళ్ళి ఏం చేస్తారండి? నీలమమాత నెక్స్ట్ ఏం చెప్తారు చైతన్య మహాప్రభు? ఆ విధంగా వారి మనస్సులు సదా భగవద్భావన యందే సంలగ్నమై ఉండగలవు. అట్టి కృష్ణ భక్తి భావన స్థితియే ముక్త స్థితి కనుక శ్రీ చైతన్య మహాప్రభుల వారు 5 రకములకు భక్తి కర్మలను ఉపదేశించి ఉండిరి. నిన్న మా ప్రభుజీ ఎవరు అడిగిండ్రు, కర్మలు కార్యము. చూడండి, కర్మలు చైతన్య మహాప్రభు ఉపదేశించారు, కార్యము అంటే కర్మ కార్యరూపంగా అది దాల్చాలన్నట్టు. ఇవి కర్మల గురించి చెప్తున్నాడు, ఏం చేయాల. నంబర్ 1, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తన చేయుట. హరినామ జపం గురించి చెప్పట్లేదు.
చాలా ప్రియమైన వాళ్ళు. సంకీర్తన ఉద్యమం. చైతన్య మహాప్రభు లోకంలో కూడా అక్కడ మరి నేను జపం చేసుకుంటా అంటే ఒక నువ్వు చేసుకోపో అంటాడు. చైతన్య మహాప్రభు ఎవరి దగ్గర ఉంటాడు? సంకీర్తనలో పార్టీలో ఉంటాడు చైతన్య మహాప్రభు. కాబట్టి హరినామ సంకీర్తన చేయమని చెప్తున్నారు. ఇది కర్మ. కార్యం అంటే అది సంకీర్తన చేయాలనేది ఈ కర్మ. కార్యం ఎప్పుడవుతుంది? మనం ఆ కార్యక్రమంలో పాల్గొని మనము ఆ కార్యాన్ని నిర్వహించడం. అంటే ఆ కర్మని ప్రాక్టికల్ గా చేయడానికి కార్యము. నెక్స్ట్ కర్మ. భక్తులతో సాంగత్యము నెరిపి సాధ్యమైనంతగా వారిని సేవించుట. చైతన్యమా ఇది. ఈ పేజ్ ఫోల్డ్ చేసుకోండి, రాసుకోండి ఎక్కడన్నా. భక్తులతో సాంగత్యము నెరిపి తీసుకొని సాధ్యమైనంతగా వారిని సేవించాలంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ 9వ మెట్టు అయినటువంటి భగవత్ ప్రేమని పొందడంలో శ్రద్ధ, సాధు సంఘ. సాధు సంఘం అంటే భక్తుల యొక్క సమూహము, గ్రూప్, గ్యాదరింగ్. భక్తుల గ్యాదరింగ్ ఉంటది, అభక్తుల గ్యాదరింగ్ ఉంటుంది. అభక్తుల గ్యాదరింగ్ లో మస్తు దావత్ జరుగుతూ ఉంటది. కానీ భక్తుల గ్యాదరింగ్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా మస్తు దావత్ జరుగుతుంది. ఏంటది? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క కీర్తన ఉంటది, శ్రవణం ఉంటది. దాని తర్వాత భగవంతుడి యొక్క ఆర్తి మహాప్రసాదం ఉంటుంది. సో దీని పట్ల మనకు ఈ అన్నిట్లలో కూడా శ్రవణ, కీర్తన, అర్చన, తర్వాత ప్రసాదం అన్నప్పుడు ఇక్కడ ఎన్నో రకాల సేవలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వెళ్ళాలి మనం భక్తుల సాంగత్యానికి. దేని గురించి వెళ్ళాలా? భక్తులను సేవించడానికి అంటున్నాడు ఇక్కడ. సాధ్యమైనంతగా భగవంతుని సేవించడానికి అనట్లేదు చైతన్య మహాప్రభు. ఎవరిని సేవించడానికి? భక్తుల సాంగత్యంలో భక్తులను సేవించడానికి వెళ్ళాలంటున్నాం. చూడండి, సాంగత్యం తీసుకోవడానికే రమ్మంటే మనం రానప్పుడు ఇంకా భక్తులను సేవించడం ఎక్కడైతే? చెప్పండి. 3 శ్రీమద్ భాగవత శ్రవణము. 4 సుందరముగా అలంకరింపబడిన మందిరమును, శ్రీ విగ్రహమును గాంచుట. భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని భక్తుల యొక్క సేవను చేయడానికి ముందుకు రావాలి. 5 వీలైనచో మథుర లేదా బృందావనం నందు వసించుట. మథురా వాసం అని ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. ప్రభుపాదుల వారు కూడా ఇవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 అంశములు అత్యున్నత పూర్ణత్వ స్థితిని బడిటలో భక్తులకు తోడ్పడగలవు. అత్యున్నతం అంటున్నాడు చైతన్య మహాప్రభు. ఉన్నతమైనటువంటి భక్తి స్థితిలో మనము ఉండగలుగుతాము. ఇవి భక్తుడికి చైతన్య మహాప్రభు ప్రిన్సిపల్స్ చెప్తారు. సేమ్ ఇవే ప్రిన్సిపల్స్ మనకు చైతన్య మహాప్రభు చెప్పారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ శ్లోకంలో పలానా దగ్గర చెప్పారు. తర్వాత భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? రచన ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అన్నట్టు. దీంట్లో 12 భగవద్గీత 10.12 కాదు, 12.9 కదా. 12.9లో లాస్ట్ పారాలో మనకు భగవంతుడు ఆల్రెడీ బోధించాడు, చాలాసార్లు చెప్పడం జరిగింది. మనందరం కూడా భక్తి యోగం నందలి సాధన భక్తిని అభ్యసించడం కొరకై ఈ మానవుడు నిష్ణాతుడు అంటే పర్ఫెక్ట్ ట్రైన్డ్ అయినటువంటి గురువు దగ్గర ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి కొన్ని నియమాలను అనుసరించవలను. చైతన్య మహాప్రభువు నియమాలను అనుసరించమంటున్నాడు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పొద్దున్నే ఖచ్చితంగా భక్తుడు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇది నంబర్ 1. రెండవది, మందిరానికి వెళ్ళి ప్రార్థనలను అర్పించాలి. 3 హరే కృష్ణ మహామంత్రాన్ని మాల మీద జపించాలి. 4 స్త్రీ విగ్రహంల కొరకు పూలని సేకరించాలి. 5 స్త్రీ విగ్రహంల కొరకు భోగ ప్రసాదాన్ని, మన ఫ్యామిలీకి కాదు, స్త్రీ విగ్రహానికి భోగ ప్రసాదాన్ని సిద్ధం చేసి తరువాత భగవంతుడికి అర్పించి అదే భోగ ప్రసాదాన్ని మనము గ్రహించాలి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు? భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము శుద్ధ భక్తులని నిత్యము అంటున్నారు. నిత్యము శ్రవణం చేయాలి. దాని తర్వాత అలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎవరైనా కూడా దాన్ని ఏమంటారు, కుల మతాలు కానీ లేకుంటే లింగ భేదం లేకుండా ఎవ్వరు ప్రాక్టీస్ చేసినా భగవత్ ప్రేమ స్థితికి వాళ్ళు ఉద్ధరింపగలుగుతారు. అంతేకాకుండా భగవద్ధామానికి చాలా సులభంగా చేరగలుగుతారని మనకు 12.9లో కూడా
చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోకం. ఆ విధంగా నా చింతన యందే సంపూర్ణంగా లగ్నమైన కారణంగా భక్తుడు సత్యలోక పర్యంతముకు ఊర్ధ్వలోకములందలి ఏ అత్యున్నత వరదానము కూడా వాంఛింపడు. యోగము ద్వారా లభ్యము అష్ట సిద్ధులను గాని భగవద్ రాజ్యమును చేరవలనని గాని అతడు కోరడు. ఆయనను వాటిని కోరకుండానే ప్రస్తుత జన్మమునందే అతడు ఆ వరదానములన్నిటినీ అనుభవింపగలడు. ఇక్కడ ప్రభుపాద వారు మనకేం చెప్తున్నారంటే, కేవలము మనకు భగవంతుడు ఏదైతే బోధించాడో వాటిని చేసుకుంటా వెళ్ళండి. చేసుకుంటూ వెళ్ళండి. ఎలాగైతే మనం ఆఫీస్‌కెళ్తున్నాం. ఆఫీస్‌కి వెళ్ళంగానే ఆ విధి విధానాలు, నియమాలను 10:00 అంటే 10 మినిట్స్ కంటే ముందే వెళ్ళామనుకోండి వితౌట్ ఎనీ టెన్షన్. బాస్‌తో టెన్షన్ ఉండదు. ఇంకా ఎవరితో టెన్షన్ ఉండదు. 10 మినిట్స్ ముందు వెళ్లి అటెండెన్స్ ఏసుకున్నాము. మన రోజు చేయవలసినటువంటి కార్యాన్ని మనం చేసుకుంటూ వెళ్తే ఆఫీస్ నుంచి ఎప్పుడు వెళ్ళాలనో ఆ టైము కొన్నిసార్లు ఎక్కువ వర్క్ ఉంటే చేస్తా ఉంటాం. అలా రోజు మనము ఫస్ట్ డేట్ నుంచి 31st వరకు చెయ్యండి. 31st రోజు మనం సాలరీ వస్తదా? రాదా? ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మన బ్యాంక్‌లో పడిపోతుంది. అదే విధంగా భక్తులు గూడా 5 రకాల ముక్తుల్ని గూడా కోరుకోరు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఈ జీవితంలోనే ముక్త పురుషులుగా జీవిస్తా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్. మాయ ఒసగునట్టి విభూతులు ఐశ్వర్యం పలు రకములుగా ఉండును. పలు రకములకు భౌతిక భోగముల అనుభవము ఈ లోకమందే మనకు గలదు. కానీ మనుజుడు చంద్రలోకము, సూర్యలోకము లేదా ఇంకను ఉన్నతమగు మహర్లోకము, జనలోకము, తపోలోకము లేదా చరమముగా బ్రహ్మదేవుడు వసించినట్టి సత్యలోకమును చేరగలిగినచో భౌతిక భోగమునకు పుష్కలమగు అవకాశమును పొందగలుగును. ఉదాహరణకు ఊర్ధ్వలోకములందు ఆయు పరిమాణము ఈ లోకము కనను అత్యంత ఘనమైనది. చంద్రలోకమునందు ఒక రోజు సమయము మన 6 నెలల కాలముతో సమానమైనదని చెప్పబడింది. అత్యున్నత లోకమందలి ఆయు పరిమాణము ఊహించుటకు మనకు సాధ్యము కాదు. బ్రహ్మదేవుని 12 గంటల కాల వ్యవధి మన గణిత శాస్త్రములకు సైతము బోధపడనిదని భగవద్గీత యందు తెలుపబడింది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే భోగించాలి అనుకుంటారో అంటే భౌతిక భోగాలు వాళ్ళు దేవతల లోకానికి వెళ్ళి అక్కడ భోగించొచ్చు. ఎప్పటి వరకు భోగిస్తారు వాళ్ళు? సీనే మర్త్య పుణ్య లోకం విశేష. అంటే మన యొక్క పుణ్యము అంతమైపోయే వరకు అక్కడ మనము ఆనందంగా అంటే భౌతిక భోగాలను, సుఖాలను అనుభవించొచ్చు. సో, ఆ లోకాలు ఎలాంటియి అంటే ఆయు ప్రమాణం మనకంటే ఇప్పుడు దేవతల లోకాలు. మన 6 నెలలు వాళ్ళకు ఒక రోజు. సారీ. మన సంవత్సరము కాదు. వాళ్ళ 6 నెలలు ఏమన్నాడిక్కడ? మన వాళ్ళ ఒక రోజు అంటే డే టైమ్. వాళ్ళకు మనకు 6 నెలలు. వాళ్ళ నైట్ టైమ్ మళ్ళీ మన ఇంకొక 6 నెలలు. మన సంవత్సరము వాళ్ళకొక రోజు. దాన్ని బట్టి ఆలోచించండి. మన 100 ఇయర్స్ మన 1 ఇయర్ వాళ్ళకు 1 డే అంటే మన 100 ఇయర్స్ 100 డేస్‌తో సమానము. మరి మనం చాలా అక్కడ 100 ఇయర్స్ అంటే మన కాలమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు మనం భోగాన్ని అనుభవించొచ్చు. అంత పుణ్యం చేసుకుంటే. కానీ మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే ఈ మర్త్యలోకంలో మళ్ళీ మనం శిక్షల్ని అనుభవించడానికి రావాల్సి ఉంటుంది. అదే విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలము 1000 చతుర్యుగాలు ఆ! తో సమానము. తర్వాత ఇంకొక నైట్ కాలం అంటే ఇంకొక 1000 యుగాలు. దాని మీనింగ్ ఏంటంటే మనమింక ఆ బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలంతో మన సైంటిస్ట్‌లు గూడా ఆ కాలాన్ని కంపేర్ చేయలేరు. ఎందుకంటే మన యొక్క 4 యుగ సైకిల్ యొక్క కాలం ఎంత? 43,20,000 సంవత్సరాలు. అది ఒక్క యుగ సైకిల్. అటువంటివి 1000 అంటున్నారు. హ్మ్. దాని తర్వాత అది పగటి కాలము. తర్వాత మళ్ళీ నైట్ గూడా అటువంటి చతుర్యుగాలు మళ్ళీ 1000. మరి ఒక్కొక్క యుగం మన ఈ కలియుగమే 4,32,000 సంవత్సరాలు. దీంట్లో మన ఆయుష్ 100 అని అనుకుంటున్నాము. 100లో ఆల్రెడీ 53 ఇంకా ఎన్ని ఇయర్స్ మనం జీవిస్తామో మనకే తెలియదు. ఎవ్రీ డే మనది వెళ్ళిపోతుంది అంటే మన జీవితంలో క్షీణిస్తున్నట్టు మనం క్షీణించడానికి క్షీణిస్తూ నశించడానికి దగ్గరవుతున్నాం. చాలామంది మనం బర్త్‌డే సెలబ్రేట్ జేస్తాం చాలా గ్రాండ్‌గా. యాక్చువల్‌గా అన్ని ఇయర్స్ మన జీవితంలోంచి ఎట్లయితే మన డబ్బులు బ్యాంక్‌లో ఉన్నాయి.
మనం అన్ని ఆన్‌లైన్‌లో పే చేస్తా ఉంటాం. గూగుల్ పేమెంట్ చేస్తా ఉంటాం. ఆ డిపాజిట్‌లోంచి తరిగిపోతా ఉంటదా? పెరుగుతా ఉంటదా? తరిగిపోతా ఉంటది. అట్లనే మన జీవితం గూడా ఆయుష్ తరిగిపోతా ఉంది. దేనికి దగ్గరవుతున్నాము? నశించడానికి దగ్గరవుతున్నాం. ఈ నశించిపోయే లోపల మనము నిజమైన సుఖాన్ని, సౌఖ్యము భగవద్ధామంలో మనం అనుభవించడానికి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను చేయాలే తప్ప, ఈ ఊర్ధ్వ లోకంలో హైయెస్ట్ లోకమైనటువంటి బ్రహ్మలోకం వెళ్ళినా గూడా మనకేమంటున్నారు? 8.16లో ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ, భూలోకం నుంచి బ్రహ్మలోకం ఏ లోకం వెళ్ళినా గూడా మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునర్జన్మ ఉంటుంది. సో, కేవలము మాముపైత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నా లోకం వచ్చిన వాళ్ళకు మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. వీటితో పాటు యోగం ద్వారా యోగులు సాధించే విభూతులు కొన్ని కలవు. కానీ అవి కూడా భౌతికంలే. కేవలము కోరినంతనే లభ్యమై ఉన్నప్పటికిని భక్తుడు ఈ భౌతిక సౌఖ్యములు వేటిని వాంఛింపడు. భగవత్ కరుణ చే భక్తుడు కేవలము సంకల్పము ద్వారా అద్భుతమగు జయమును సాధింపగలడు. అయినను నిజమగు భక్తుడు దానికి ఇష్టపడడు. మనుజుడు ఐశ్వర్యమును గాని, యశస్సును గాని కోరరాదని, అతడు భౌతిక సౌందర్యమును భోగించుటకు యత్నించరాదని, ముక్తిని పొందజాలక అనంతముగా జన్మ మృత్యువుల యందే కొనసాగింపవలసి వచ్చినప్పటికిని కేవలం భగవత్ సేవ యందే లగ్నమగుటకు కోరవలనని శ్రీ చైతన్య మహాప్రభు బోధించిరి. దీనికి ఈ పారాగ్రాఫ్‌కు రిలేటెడ్‌గా భగవంతుడు ఏ శ్లోకంలో చెప్తున్నారు చైతన్య మహాప్రభు? దేన్ని కోరాలి, దేన్ని కోరకు ఆశీర్వదించండి అని వేడుకుంటున్నాడు. సో, ఇక్కడ భగవత్ కరుణచే భక్తుడు కేవలం సంకల్పం ద్వారా అద్భుతమైనటువంటి జయమును సాధించగలుగుతాడు అంటున్నాడు. సో, దానికి ఎగ్జాంపుల్ నిజమగు భక్తుడు దాన్ని ఇష్టపడడు. ఎన్నో కేవలం సంకల్పం మాత్రంలా భగవంతుడి లీల చెప్పాను. భగవంతుడి సంకల్పం ద్వారా ఏం క్రియేట్ చేశాడని చెప్పాను? మథుర నుంచి ద్వారకా సముద్రం మధ్యలో ద్వారకా పట్టణాన్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ సంకల్పంతో మథురలో ఉన్న తన ప్రజలందరినీ ఆ ద్వారకకు షిఫ్ట్ చేశాడు. అదే విధంగా దేవహూతి తన భర్త అయినటువంటి కర్దముని యోగి ఆయన. అది కూడా క్రియేట్ చేయడం అంటే యోగిక్ పవర్స్. తన భర్తను ఏం కోరుకున్నది? స్వామి, నాకు అందరు స్త్రీలకు కోరిక ఉన్నట్టే నాకు కూడా సంతానాన్ని ప్రసాదించండి అని కోరుకుంది. అప్పుడు కర్దముని ఏం క్రియేట్ చేశాడు? పెద్ద విమానాన్ని క్రియేట్ చేశాడు. ఆ విమానం గాలిలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది. ఏ లోకం కన్నా వెళ్ళగలుగుతదని. అటువంటి విమానంలో అన్ని మన విమానంలో అయితే లిమిటెడ్ సీట్స్ అవి ఉంటాయి. దాంట్లో అలా కాదు. అన్‌లిమిటెడ్ గార్డెన్స్, సరోవరాలు, పర్వతాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. లేనిదని స్వర్గ భోగాలన్నీ కూడా ఉన్నతమైన భోగాలన్నీ ఉన్నాయి. అవన్నీ 100 ఇయర్స్ గడుపుతారు. అవన్నీ అయిపోయిన తర్వాత అనవసరంగా టైం వేస్ట్ అయ్యేటువంటి భౌతిక సుఖాన్ని కోరుకున్నాను నేను. స్వామి, నాకిప్పుడు దాని పట్ల విరక్తి వచ్చింది నాకు. నాకు భౌతికమైనటువంటి ఈ భోగాల కొరకు నేను సమయమంతా వృధా చేశాను. కాబట్టి నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి అంటే, అది నీ కుమారుడైనటువంటి కపిలుడు బోధిస్తాడు. బోధించడానికే వచ్చాడు. అప్పుడు ఆ బాధ్యతను కపిల భగవానుడు స్వీకరించాడు. మనమేమో టైం లేదు ప్రభు అన్నీ తెలుసు. విన్నారా నీలిమ మాతాజీ? మనకు అంది వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు జార విడిచొద్దు. ఈరోజు మనందరికీ కూడా మన గ్రూప్‌లో లైవ్ ఎగ్జాంపుల్. మన శర్మ ప్రభుజీ ఎంత మనకు గొప్ప సేవ చేస్తున్నారో, అదే ఈక్వల్ సేవ ఇంకో భక్తుడు చేసేవాడు. ఏ భక్తుడు? సేమ్ అదే బ్యాంక్ సంబంధించి. ఏ భక్తుడు? గుర్తుందా? పేరుని మర్చిపోయారా పాపం భక్తుడిని? రాజ్యం ప్రభు. రాజమంకులా? ఆ! రాజ్యం ఎంత మంచి భక్తుడు. ఎంత హానెస్ట్‌గా ఆయన చాలా డిసిప్లిన్‌గా మన శర్మ ప్రభుజీ, ఆ ప్రభుజీ ఇద్దరిని అంటే బ్యాంక్ వల్లే అట్లా డిసిప్లిన్ ఉంటారో మీకు తెలీదు గానీ, కానీ చాలా డిసిప్లిన్ ఉండే ప్రభుజీ కూడా అద్భుతమైన సేవ. సో, కాబట్టి మనకొచ్చిన సేవని మహద్భాగ్యంగా ఎక్కడైనా ఉండండి. 15 నిమిషాలు మనం టైం కేటాయించలేకపోతే మనని మనమే చాలా షేమ్‌గా ఫీల్ అవ్వాలండి. భగవంతుడు గురువు ద్వారా మనకు సేవ ఇచ్చాడంటే. ఒక్కొక్కసారి మనం ఆలోచన తప్పుగా చేస్తాం. ఇప్పటికైనా కూడా ఎవరన్నా అటువంటి సేవని తీసుకోవడంలో వెనకంజ వేస్తే, ఆ వెనకంజని ముందంజ వేయండి. ఓకే. నెక్స్ట్. అటువంటి భక్తులు ఊర్ధ్వలోకములందు లాభములను మరియు వైకుంఠ లోకములందు లాభములను కూడా
అనుభవించగలరు. కనుకనే భాగవతీం భద్రాం అని ప్రత్యేకంగా తెలుపబడింది. వైకుంఠ లోకములందు ప్రతిదియు నిత్యంగా ప్రశాంతతను కూడి ఇండును. ఆయనను విశుద్ధ భక్తుడు అచ్చటి కేగవలననియు కోరడు. కాని ఆ లాభము అతనికి వనగుడియే తీరును. ప్రస్తుత జన్మయందే అతడు భౌతిక ఆధ్యాత్మిక లోకములందలి సమస్త సౌఖ్యమును అనుభవింపగలడు. దీనికి చైతన్య మహాప్రభు బోధనల వల్ల ఎవరైతే దాన్ని పాటిస్తారో ప్రస్తుత జన్మనందు భక్తుడు కోరకున్నా కూడా ఈ ప్రస్తుత జన్మందు లాభము అతనికి ఖచ్చితంగా వనగూడుతుంది. భౌతికము మరియు ఆధ్యాత్మిక లోకములందరి సమస్త సౌఖ్యాన్ని పొందగలుగుతాడు. దీనికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏ భక్తుడికి దొరికింది అట్లా? ప్రస్తుత జన్మనందు భౌతిక సుఖం దొరికింది, తర్వాత ఆధ్యాత్మిక లోకంలో స్థానం దొరికింది. ఎవరు ఆ భక్తుడు? ధ్రువ మహారాజ్. 5 సంవత్సరాల బాలుడు 6 నెలల తపస్సుకు భౌతిక ప్రపంచంలో వాళ్ళ నాన్న యొక్క ప్రేమని, రాజ్యాన్ని, తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ధ్రువ లోకాన్ని, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠ లోకాల్లో కూడా ఆయన కోరకుండగానే అన్ని లభ్యమయ్యే భగవంతుడు ప్రసాదించాడు. ఇది ఈరోజు సారాంశం. కాబట్టి భక్తులలో రకాలు, భగవంతుడు చైతన్య మహాప్రభు బోధనలు మనము, కృష్ణ భగవానుడి బోధనలు మనం పాటించినట్టయితే, కపిల భగవానుడి బోధనలు, అందరూ భగవంతుడే. చైతన్య మహాప్రభు, కపిల భగవాన్, కృష్ణ భగవాన్, ప్రభుపాదుల వారు, ఆధ్యాత్మిక ఆచార్యుడు, వీళ్ళందరి బోధనలు పాటించండి. ఈ లోకంలో ఇహ పర సుఖాలు, ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. పరలోకం అంటే వైకుంఠ లోకాల్లో కూడా సుఖాన్ని, అత్యంత అద్భుతమైనటువంటి శాశ్వత సుఖాన్ని అనుభవించగలుగుతాం. జయ బలో గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनाथ भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय।